జై దేశమ తల్లి, జై వరిసిద్ధి వినాయక. మన వరిసిద్ధి వినాయక సేవా సమితి వారు ఈ వేసవి సందర్భంగా చలివేంద్రం పెట్టడం జరిగింది. మన జేస్కో అంజీపేట అంబుగూడ ఏరియాల్లో జేస్కో దగ్గర పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, అలాగే అంజీపేట జంక్షన్ దగ్గర, అలాగే ఈరోజు పునా సంక్రాంతి సందర్భంగా మన అంబుగూడ జంక్షన్లో కూడా చలివేంద్రం పెట్టడం జరిగింది. వేసవిలో ఈ సేవ చేసేవారందరూ చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వేసవిలో నీళ్ళు దానం అంటే చాలా గొప్పగా ఉంటుంది. అటువంటి కార్యక్రమాలకి మా సేవా సమితి ఎప్పుడు ముందుంటుంది కాబట్టి మీ అందరికీ మరీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన అంబుగూడ జంక్షన్లో పునా సంక్రాంతి సందర్భంగా చలివేంద్రం ఓపెనింగ్ అవుతుంది కాబట్టి మీ అందరూ వచ్చేసి అక్కడ మమ్మల్ని ఆశీర్వదించి మా ఈ కార్యక్రమాలని జయప్రదం చేస్తారని మరీ కోరుతున్నాం. ఇట్లు జై వరిసిద్ధి వినాయక గ్రూప్, జేస్కో. శ్రీమాత్రే నమః. ఈ జలదానం చేయటం వల్ల ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వెంటనే అవి తీరుతాయి. సహజంగా జలదానము అని ఎవరైతే చేస్తారో వారికి కుజగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. భూమిపుత్రుడైన కుజుడు అనుగ్రహం కలిగి వీరికి ఎటువంటి భూ విభేదాలు ఉన్నప్పటికీ కూడా, ఆస్తులు తగాదాలు ఉన్నప్పటికీ కూడా ఈ తొందరగా తీరిపోతాయి. అలాగే జలదానం ఎవరైతే చేస్తారో, సహజంగా మనం జలదానము అంటే వేసవ కాలంలో జలాన్ని 10 మందికి కూడా పంచటం, అంటే వాటర్ సప్లై చేయటం. అలాగే దేవాలయాలకి కావలసిన నీరుని మనం సరఫరా చేయటం, మంచినీరు కావచ్చు, వాడటానికి కావచ్చు. అలాగే స్కూల్స్కి, అనాథ శరణాలయాలకి కావచ్చు, లేక మనకి కొన్ని వసతి గృహాలు అని ఉంటాయి. అనాథలకి కానీ అలాగే బాటసారులకు కానీ జలదానాన్ని గనక మనం చేసినట్లయితే ఆ కుజగ్రహం యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట వివాహం కాని వారు ఎవరైనా ఉంటే వెంటనే వివాహాలు అవుతాయి. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్యన గొడవలు కానీ, కుటుంబ కలహాలు కానీ తొలగిపోతాయి. కుజగ్రహం ఎప్పుడైతే అనుగ్రహం కలిగిందో మీలో ధైర్యముగా ఏ పనినైనా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కుజ విగ్రహం యొక్క అనుకూలత లేనప్పుడు ధైర్యం కోల్పోతారు, ఏ పని చేయలేరు. దానివల్ల మీరు ఆర్థికంగా కానీ మీరు వెనుకబడతారు. అలాగే మనశ్శాంతి లేని జీవితాన్ని జీవిస్తారు. ఆ కుజగ్రహం యొక్క అనుగ్రహం కావాలన్నా, మీకు ఆ లక్ష్మీ కటాక్షం కావాలన్నా మీరు చేయవలసింది జలదానము. ఈ జలదానాన్ని ఎవరైతే చేస్తారో ఈ సమస్యల నుండి విముక్తులవ్వగలరు. నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని ఫలితం ఏమిటని మీకే అర్థమవుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః. ప్రాణావాప పశవాపహ అని చెబుతాం. అంటే ఈ సృష్టి అంతా కూడా ప్రారంభమయ్యింది జలంతోటే, అంతరించేది కూడా జలంతోటే. ప్రతి ఒక్క ప్రాణికి నీరు అవసరం. అందుకే మనం ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్క ప్రాణికి నీళ్లు అందించినట్లయితే అద్భుతమైన యజ్ఞం చేసిన ఫలితాన్ని తీసుకుంటాం. ఆహారం అందించినట్లయితే మనకి గొప్ప శక్తి లభిస్తుంది. ఎందుకంటే పంచమహాయజ్ఞాలలో ఇది అద్భుతమైన యజ్ఞం, భూత యజ్ఞంగా చెప్పడం జరిగింది. అంటే మనం బ్రతుకుతూ మనతో ఉన్న ప్రతి ప్రాణిని కూడా బతికించాల్సిన ధర్మం ప్రతి ఒక్క మనిషికి ఉంది. అందుకే మనకి